విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 41వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేశారు. తొలుత ప్రధానాచార్యులు శ్రీ కె ఓంకార్ ప్రసాద్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన గావించారు. రాష్ట్రం దేశం నలుమూలల దాదాపు 32,000కు పైగా పాఠశాలలు కళాశాలలు కలిగి ఉత్తమోత్తమమైన విద్యాసేవలు అందించటం రాష్ట్ర స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ చేస్తున్న అతి గొప్ప మహాయజ్ఞం. క్రమశిక్షణ, దేశభక్తి, భారతదేశ సంస్కృతి సంప్రదాయాల విలువలతో కూడిన విద్యనందిస్తున్న ఆ సంస్థ ఆశాకిరణమే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం చినమేరం గ్రామంలో 41 సంవత్సరాలుగా విజయపదములో ప్రకాశిస్తున్న విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. చక్కటి పవిత్రమైన ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ విశాలమైన ఆట స్థలం, అన్ని రకాల వసతులతో కూడిన క్లాస్ రూములు, కంప్యూటర్ రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, డిజిటల్ ఎడ్యుకేషన్తో మెదడుకు పదును పెడుతూ అనుభవజ్ఞులైన ప్రధానోపాధ్యాయ ఉపాధ్యాయులు, మంచి శిక్షణ పొందిన విద్యార్థులు అనేక రంగాలలో స్థిరపడుతూ ఈ స్కూలు దినదినాభివృద్ధి చెందుతోంది. ఆర్ఓ వాటర్ ప్లాంట్, స్కూలు బస్సులతో నిరంతరము అందుబాటులో ఉన్నాయి. ప్రతి విద్యార్థికి ప్రతిదినం పంచాంగం అలవాటు చేయటం, ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ స్కూల్ని విజయపథంలో నడిపిస్తున్న విజ్ఞాన భారతి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఓంకార్ ప్రసాద్ ఎంతైనా అభినందనీయులు. అందరికీ నమస్కారాలండి. నేను విజ్ఞాన భారతి పాఠశాల ప్రధానాచార్య. నా పేరు ఓంకార్ ప్రసాద్. మన పాఠశాల ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా పనిచేస్తుంది.
భారతీయ విద్యా కేంద్రం విశాఖపట్నం కేంద్రంగా మన పశ్చిమ గోదావరి జిల్లా నుండి శ్రీకాకుళం వరకు మన బ్రాంచ్లు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ చినమీరం గ్రామంలో గత 41 సంవత్సరాలుగా ఈ పాఠశాల పనిచేస్తుంది. మన పాఠశాల ప్రత్యేకత ఏంటంటే 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తుంది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతున్నారు. 100% ఫస్ట్ క్లాస్లో అందరూ పాస్ అవుతున్నారు. అలాగే మన పాఠశాలలో విద్యతో పాటు శారీరక ఆటలు, యోగా, సంస్కృతము, సంగీతము, నైతిక ఆధ్యాత్మిక విలువలు బోధించడం, భారతీయ విలువలు జోడించి విద్యను బోధించడం అనేది మన పాఠశాల ప్రత్యేకతగా ఉంది. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు దేశభక్తులుగా తయారు చేయడం మా యొక్క లక్ష్యం. ఆ విధంగా ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాఠశాలలో విద్యను బోధించే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో 20 రోజులు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను ఏ విధంగా బోధించాలనే అంశాల మీద వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పాఠశాల మరింత ముందుకి తీసుకువెళ్ళడానికి మేనేజ్మెంట్ వారు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పాఠశాల కమిటీ సభ్యులు, స్వయం సేవక బంధువులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ చేస్తున్న కృషి కారణంగా ఈ పాఠశాల మరింత ముందుకి దూసుకెళ్తుంది. ఈ విధమైన క్రమశిక్షణ ఆర్ఎస్ఎస్ విద్యా సంస్థల్లోనే సాధ్యం. భారతదేశ ప్రముఖుల గురించి విద్యార్థులకు విశదీకరిస్తూ స్వామి వివేకానంద భారతదేశ ప్రఖ్యాతిని ప్రపంచ నలుదూరాలకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి, శ్రీకృష్ణుడు తను అందించిన జగద్గురువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన ప్రముఖ భారతీయ న్యాయవాది, మన దేశ రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. అల్లూరి సీతారామరాజు, ఈయన భారతదేశ విప్లవ వీరుడు, బ్రిటిష్ వారిని గడగడలాడించిన యోధుడు. భగత్ సింగ్ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఉరుకయ్యను ముద్దాడిన వీరుడు. హనుమంతుడు శ్రీరాముల దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు. గాంధీజీ భారతదేశాన్ని స్వాతంత్రోద్యమం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ఛత్రపతి శివాజీ హైందవ మత స్థాపనకై పోరాడిన మహావీరుడు.
బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఉత్తిష్ట. ప్రధానాచార్యులు శ్రీ కె ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ 10వ తరగతి 100% ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారని, 500 మార్కులు దాటిన ప్రతి ఒక్కరికి శ్రీ అల్లూరి సుబ్బరాజు మంగాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతోందని, విద్యార్థులకు హిందూ జీవన మూలాల పట్ల విశ్వాసం పెంపొందించే విధంగా దేశభక్తి, వినయపూర్వక ప్రవర్తన, సమయపాలన మొదలైన ఉత్తమ గుణాలు వికసించే విధంగా ప్రత్యేక పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నామని, శరీర దృఢత్వం కొరకు, వ్యక్తిత్వ వికాసం కొరకు యోగా, మనోవికాసం, ఏకాగ్రత పెంపొందించుటకు సంగీతం, బుద్ధి సామర్థ్యం పెంచుటకు సంస్కృతం, ఆదర్శ జీవనం కొరకు నైతిక విద్య మొదలగు విషయాలకు ప్రత్యేక సిలబస్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, వీటితో పాటు నేటి సాంకేతిక అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్, స్మార్ట్ టీవీలకు తగిన శిక్షణ ఇస్తూ ఈ విద్యా సంవత్సరం 6th, 7th క్లాస్ విద్యార్థులకు ఐఐటి సిలబస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు. స్కూల్ కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీ కలిదిండి బ్రహ్మరాజు మాట్లాడుతూ, పాఠశాలలో కేవలం చదివే కాకుండా విలువలతో కూడిన విద్య మరియు భారతీయ సాంప్రదాయాలతో కూడిన క్రమశిక్షణ, సంస్కారం నేర్పించబడుతుందని తెలిపారు. భూపతి కమర్షియల్ అధినేత శ్రీ కేవీఎన్ రాజు మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్కూల్ని చూడటం ఇదే మొదటిసారి. క్రమశిక్షణతో విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాలు నన్ను ఎంతో బాగా ఆకట్టుకున్నాయి, ఎంతో ఆకర్షించాయి అని తెలిపారు.
ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి. అలాంటి ఏకాగ్రతతో మా విద్యార్థులు పిరమిడ్స్ ద్వారా మీకు ప్రదర్శించబోతున్నారు. వారిని మన కరుతావతలతో ఆశీర్వదిద్దాం. పరంజ్యోతి గారు బయట Put your hands together. ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ ప్రచారక్ శ్రీ సోమశేఖర్ మాట్లాడుతూ, జై శ్రీరామ్. మనమంతా భారతీయులం, అన్నదమ్ములం, ఒక తల్లి సంతానం. భారతమాతని దైవంతో కొలవాలి. విద్యార్థులు ప్రతిజ్ఞ ప్రకారము అనుగుణంగా జీవించాలి. దేశం పట్లను ప్రజల పట్లను సేవా నిరతి కలిగి ఉండాలి అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరెస్పాండెంట్ డాక్టర్ కెఎస్ఎస్ ప్రసాద్ రాజు విద్యార్థుల విన్యాసాలను అభినందించారు. అనంతరం విజేతలకి బహుమతులు ప్రదానం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయురాలైన శ్రీమతి ఉండవల్లి నాగలక్ష్మిని ఈ సందర్భంగా సన్మానించారు. అనేక మంది విజేతలతో పాటు స్కూలుకి ఎంతో ఓపికతో నిరంతరము శ్రమిస్తున్న ఆయాలను గుర్తెరిగి ప్రిన్సిపాల్ వారిని సన్మానించారు. అనంతరము జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. చూపించి
सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे, आज सूखे हुए पेड़ फल जाएंगे। लय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुराशी धीं तारा जतुलतो गानमे नाट्యం చేసే గతులతో నామశతం మూల నదులతో దేవరు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే దీంతానా జతులతో గానమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నదులతో రాపైన నీ చూపు ఆపేలా శరణ నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీవిగా మునిని చేరవటే బంగారి మామ మామ సింగారి మామ మామ సొగసైన మామ మామ ఈడైన మామ మామ జోడైన మామ మామ తోడైన మామ మామ ఈడైన మామ మామ జోడైన మామ మామ తోడైన మామ మామ చందమామ చందమామ చందమామ
का डमरू बाजे, पार्वती का नंदन नाचे, बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। जय हो जय हो जय हो जय हो जय हो। शंकर जी का डमरू बाजे, पार्वती का नंदन नाचे, बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। మనువాడ నన్ను చేరుకో ఓ మామా మల్లె పువ్వులాగా చూసుకో, మనువాడ నన్ను చేరుకో ఓ మామా మల్లె పువ్వులాగా చూసుకో। గట్టా చూడకు మామా, గట్టా చూడకు మామా, నా కళ్ళలోకి గట్టా చూడకు మామా। आजा आजा जिंद शामी आने के చూపాలనుంటే పండే పొలము చెబుతుందే, పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలనుంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలే నరిజియే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే కడగక దొరికే వరమే బలపంటే। జీవితంలో ఎలాగైనా బతకచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ డ్యూటీ. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత బాల్యంలో పడ్డ బీజమే రేపటి జీవితానికి పునాది. ఎంతో క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తున్న వీరందరూ భారతమాతకి రేపటి ముద్దు బిడ్డలుగా ఆశీర్వదిద్దాం. ఈ పాఠశాల వ్యవస్థాపకులైన
శ్రీ దాట్ల లక్ష్మీపతిరాజు డిఎన్ఆర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరు ఈ స్కూలు స్థల సేకరణ, స్కూలు నిర్మాణంలో నిరంతరము ముఖ్య భూమిక వహించారు. వీరు గతంలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా విశేష సేవలందించారు. ఇలాంటి మాణిక్యాలు మన సమాజానికి కావాలి. వారి అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. భారత్ మాతాకి జై. స్వస్తి.